మధ్యాహ్నం పూట మాకు ఈనాడు కార్యాలయం ఇటుకల దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొందరు అనుమానితులు తారసపడ్డారు ఒక కారులో. సో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఇట్లా చెప్పిండ్రు: కానుగంటి క్రాంతి, ఇతని ఇటుకల; గడిగొప్పుల రవీందర్, తాండ్ర ప్రకాష్, తర్వాత కోన మధుకర్, సుంకె సురేష్ కుమార్, కమాని అనిల్, ఇతని సుల్తానాబాద్; బండారి సత్యనారాయణ, రాము నాయక్, కందిపట్ల తిరుపతి; గొల్ల కుమారస్వామి, నగునూరి రాము, దేవబోయిన సంపత్. దీంట్లో ఇద్దరు, ఒకరు సుల్తానాబాదు, ఒకరు గోవర్ఖని, ఇద్దరు ముగ్గురు బయట వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మన లక్షట్పేట ప్రాంతవాసులు. వీళ్ళు ఒకరికొకరికి పరిచయము. వీళ్ళ ఎక్కువ మంది వాళ్ళ బిజినెస్లలో నష్టం పొందిన తర్వాత, మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి క్యాష్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము మొత్తము 5,98,500 రూపాయలు నకిలీ కరెన్సీ మేము రికవరీ చేయడం జరిగింది. దాంతోపాటు 3 వాహనాలు, ఒకటేమో కార్లు, 3 కూడా కార్లు, అవి ముందర ఉన్నాయి. ఆ కార్లు ప్లస్ ఇప్పుడు 12 మందిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకిద్దరు పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకుంటాము. ఇది దొంగ నోట్లు కేవలము వాళ్ళు బిజినెస్ ఏదైతే చేసినారో ఆ చేసిన బిజినెస్ని లాభాలు రావాలనే ఉద్దేశంతో ఇవి ఇక్కడ చలామణికి తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇనిషియల్గానే మా లక్షట్పేట సిఐ గారి ఆధ్వర్యంలో, రమణమూర్తి గారి ఆధ్వర్యంలో, ఎస్ఐ సురేష్ లక్షట్పేట అండ్ దండపల్లి ఎస్ఐ సైతేసుద్దీన్ ఇనిషియల్గా, అంటే ఇది ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ముందే తొందరగా వాళ్ళు చాకచక్యంగా వాళ్ళ పని పట్టుకోవడం జరిగింది. ఇది పెట్రోల్ బంకు. ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి ఉన్నట్టయితే, అనుమానితంగా వచ్చేవరన్నా డబ్బులు ఇచ్చినట్టయితే దయచేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి మేము కోర్టులో హాజరుపరుస్తాం.